హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు మా ఊరిలో విష్ణాలయం గుడిని చూపించబోతున్నాను. అలానే విష్ణాలయంలో ఉత్తర ద్వార దర్శనం, ఆ ఉత్తర ద్వార దర్శన విశిష్టత అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలన్నీ ఈ రోజు తెరుస్తారు కాబట్టి ఈ రోజును వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. స్వామివారిని ఎంట్రన్స్లో ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చండి. ఆ తర్వాత క్యూ లైన్స్లో ఇట్లాగా నడుచుకుంటూ వెళ్ళాలి. సకల శుభాలనిచ్చే స్వామివారిని దర్శించుకుందాము. స్వామివారికి అలంకరణ బాగా చేశారండి. అలానే గుడి ఎంట్రన్స్ నుంచి గుడి ప్రాంగణం మొత్తం రకరకాల పూలతో, కొబ్బరి ఆకులతో, అలానే మామిడి తోరణాలతో గుడి మొత్తం అలంకరణ చేశారండి. చూడటానికి ఎంతో శోభాయమానంగా ఉంది. ధ్వజస్తంభం చుట్టూతా కూడా అలంకరణ బాగా చేశారండి. ఇక్కడ నుంచి మనం గరుత్మంతుడిని దర్శనం చేసుకోవచ్చండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ఉత్తర ద్వార దర్శనం చేస్తారు కాబట్టి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి మనం లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. అలానే ఈ గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అండి. ఇక్కడి నుంచి మనం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఎంట్రన్స్ పెట్టకుండా ఉత్తర ద్వారం దర్శనానికి కాబట్టి గుడి చుట్టూతా క్యూ లైన్ పెట్టారండి. ఇక్కడ నుంచి మనం రాజలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అమ్మవారిని స్మరించుకొని దర్శనం చేసుకొని తర్వాత క్యూ లైన్లో చుట్టూతా వెళ్ళి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళాలండి. ఇక్కడ జంట నాగులు అట్లా శిలలు ఉంటాయండి. వాటికి కూడా ఇక్కడ విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. ఒకసారి దర్శనం చేసుకోండి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారండి. అయితే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారంటే దక్షిణాయనంలో యోగ నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడు కనుక ఆయనను ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకొని దర్శనం చేసుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. క్యూ లైన్లో వెళ్తూ గోపురాన్ని కూడా ఒక స్మాల్ క్లిప్పింగ్ తీసామండి. చూడండి, క్షీరసాగర మదనం అప్పుడు జరిగిన ఆ సంఘటనని కూడా ఇట్లాగా శిల్పాల్లాగా బాగా అమర్చారు. అలానే దశావతారాలు అన్నీ ఆ గోపురంలో చూడొచ్చు మనం. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు.
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో దర్శనం చేయటం మనకి సాంప్రదాయంగా వస్తుంది. కానీ దాని వెనకాల ఒక పురాణ కథ కూడా ఉంది. ఒకసారి తెలుసుకుందాము. మధుకైటబులు అనే రాక్షసులు వేదాలను అపహరించుకుపోతుంటే వాటిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఉత్తర ద్వారం గుండా వెళ్ళాడని, మధుకైటబులను సంహరించి తిరిగి మళ్ళీ ఉత్తర ద్వారం నుండి లోపలికి ప్రవేశిస్తారని చెప్తారు. ఆయన నడిచిన ఉత్తర ద్వారం నుండి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు. అందుకని ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. ఇలాగ వెళ్తూ ఉంటే మనం క్యూ లైన్లో శ్రీకృష్ణుని కూడా దర్శనం చేసుకోవచ్చండి. లైన్లో 1 by 1 వెళ్ళొచ్చండి. అసలు రష్ లేకుండా చాలా కేర్ తీసుకున్నారు టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం. గుడి చుట్టూతో రకరకాల పూలతో అలంకరణ బాగా చేశారు. అలంకరణ కూడా మీరు చూడవచ్చు. సో ఈ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకి ఇట్లా వచ్చేస్తారండి. రమణీయమైన అలంకరణతో ఆలయం ఇలా వైకుంఠాన్ని తలపిస్తుంది. ఇలాగా మేము ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. ఎటువంటి తోపుళ్ళు ఏమీ లేకుండా చాలా నిదానంగా దర్శనం చేసుకున్నాము. మేము రిటర్న్ అవుతున్నప్పుడు కూడా చూడండి, ఆలయం బయట నుంచి క్యూ ఎక్కడి వరకు ఉందో చాలా దూరం ఉందండి క్యూ.